ఇక మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేస్తుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించడం అసాధ్యమని, కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. తాము తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదని, 16 రాష్ట్రాల్లో తమ పార్టీ పనిచేస్తోందన్నారు. శాంతి చర్చల అంశంపై తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు స్పందిస్తే సరిపోదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమ ప్రకటనపై స్పందించారు. ఆపరేషన్ కగార్ కారణంగా 26 మంది ఉద్యమకారులను కోల్పోయామని, చర్చల ప్రక్రియ కొనసాగుతుండగా హత్యాకాండ జరపడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆపరేషన్ కగార్ను ఆపేందుకు సామాజిక కార్యకర్తలు ముందుకు రావాలని కోరారు. తమ పార్టీ కేడర్కు రక్షణ లేని పరిస్థితుల్లో ఆయుధాలు విడిచి చర్చకు రావటం అసాధ్యమని, కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటిస్తే తమ పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. వాటికి ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, మావోయిస్టులు ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. కాల్పుల విరమణ వీటిని అమలు చేయాలని కూడా వాళ్ళు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం చెప్పండి, ఇంకా దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? దుర్గా, మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. మావోయిస్టు పార్టీ నిర్మూలించడం అసాధ్యం, కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధమా కాదా అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయాలని వాళ్ళు లేఖలో పేర్కొన్నారు. మేము తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు, 16 రాష్ట్రాల్లో మా పార్టీ పనిచేస్తుంది. శాంతి చర్చల అంశంపై తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు స్పందిస్తే సరిపోదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మా ప్రకటన పట్ల ప్రతిస్పందించాలంటూ కూడా వారు లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆపరేషన్ కగార్ కారణంగా కర్రెగుట్టల్లో 26 మంది ఉద్యమకారులను కోల్పోయాం. చర్చల ప్రక్రియ కొనసాగుతుండగా ఈ హత్యాకాండ జరపడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మమ్మల్ని ఆయుధాలు వదిలిపెట్టే జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, ఛత్తీస్గఢ్ మంత్రి విజయ్ శర్మ మాట్లాడారు. ఈ విషయంపై మా పార్టీలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాయుధ బలగాలు మా ఉద్యమ ప్రాంతాలను చుట్టుముట్టి ఉన్నాయి. అందువల్ల మా పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకోలేకపోతా ఉంది. సమయవాది కూడిన కాల్పుల విరమణకు నేను ప్రతిపాదించాను. మా పార్టీ కేడర్కు రక్షణ లేని పరిస్థితుల్లో ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వంతో చర్చకు రావడం అసాధ్యమని వారు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వ కాల్పుల విరమణ ప్రకటిస్తే మా పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం సమయావధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చకు రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రజా వ్యతిరేకత విధానాలనే విప్లవాన్ని బలపడేలా చేస్తాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే మా సాయుధ పోరాటం సంబంధించిన పునాదులు లేకుండా పోతుంది. అంతేగాని రాజ్యహింసతో మా ఉద్యమాన్ని అణచివేయడం సాధ్యం కాదు. ఆపరేషన్ కగార్ను ఆపేందుకు సామాజిక కార్యకర్తలు ముందుకు రావాలంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధితో ఒక లేఖ విడుదల చేసినటువంటి పరిస్థితి ప్రజలు ఇప్పుడు ఈ లేఖపై రాజకీయ పార్టీల విశ్లేషకులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ పార్టీ నేతలైతే పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.